గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నమస్కారం. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఒక శుభదినం, మైల్ స్టోన్. పుష్కరాలు అనగానే మన అందరికీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, ఘాట్స్, ప్రజలు ఆ పుష్కర సమయంలో వచ్చేటప్పుడు వాళ్ళకి కల్పించవలసిన మౌలిక వసతులు, ఇది సాంప్రదాయంగా పుష్కరాలు జరిగే కార్యక్రమాలు. కానీ ఈ పుష్కరాలకి కూటమి ప్రభుత్వం సాంస్కృతిక ఇతర కార్యక్రమాలతో పాటు క్రీడలు కూడా అంతర్భాగం, క్రీడలకి ప్రాధాన్యత ఇవ్వాలి అన్న ఆలోచనతో ఈ రోజున పుష్కరాలు 2027 సమీపిస్తున్న తరుణంలో గోదావరి పుష్కరాలు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని ఏదైతే ఆర్ఎంసీ సుమారు 2 కోట్లు, శాప్ సహకారంతో 1,50,00,000 ఇరువురి యొక్క కలయికతో ఆ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని గౌరవ ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు గారు, శాప్ చైర్మన్ సోదరులు రవినాయుడు గారు, కమిషనర్ కేతన్ గారు, కూటమి నాయకుల యొక్క సమక్షంలో దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కూటమి వచ్చిన తర్వాత మేము పదే పదే చెప్పేవాళ్ళం, క్రీడలకి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. క్రీడాకారులు వారి యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి అవసరమైన క్రీడా మైదానాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా రాజమహేంద్రవరాన్ని క్రీడా హబ్ కింద తీర్చిదిద్దుతామని ఎన్నికల ముందు కూటమి అభ్యర్థికి నేను అనేక సందర్భాల్లో చెప్పున్నా. గత 5 సంవత్సరాలు మీరు చూశారు, శాప్ నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ క్రీడలకి ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితి. కానీ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఎంతటి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. దాంట్లోని మీ కళ్ళకి కనబడే విధంగా ఈరోజు ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే సంపూర్ణంగా పూర్తి చేసి ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా సంవత్సరానికి 10 లక్షల ఆదాయాన్ని కూడా ఈరోజు కార్పొరేషన్ గడించిపోతూ ఉంది. అంటే ఇదంతా కూడా ఎంతో పారదర్శకంగా దీన్ని మెయింటైన్ చేస్తూ క్రీడాకారులకి అవకాశం కల్పిస్తూ, ఒక పక్కన టేబుల్ టెన్నిస్ ఉంది, క్యారమ్స్ ఉంది, చెస్ ఉంది, స్క్వాష్ ఉంది, పైన షూటింగ్ ఉంది, అలాగే ఫుల్లీ జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది, బిలియర్డ్స్ కూడా ఉన్నాయి. అంటే అన్ని మల్టీపర్పస్ స్పోర్ట్స్ యాక్టివిటీకి అన్నిటికీ కూడా ఒక వేదిక కింద ఇది అవ్వడం అన్నది శుభ పరిణామం. దాంతోపాటు పుష్కరాలకి కిక్ స్టార్ట్ చేసే విధంగా గత సంవత్సరం మీకు అనేక సందర్భాలు చెప్పున్నాం. గత సంవత్సరంలో ఏదైతే సుమారు 150 కోట్లతో కార్యక్రమాలు చేస్తున్నాం, ఈ సంవత్సరం ఇంకొక 100 కోట్లతో పాటు అదనంగా 161 వర్క్స్ 54.92 అంటే 54.92 crores ఈ రోజున వివిధ కార్యక్రమాలు ఏదైతే వివిధ పనులు, రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, పార్క్స్ కానివ్వండి, అన్నిటిని కూడా ఈరోజు ప్రారంభించుకోబోతా ఉన్నామని ఈరోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. అంటే సుమారు 55 కోట్ల పనులకు కూడా ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ఆరంభం, కేవలం ఆరంభం. ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేసే ఆలోచనలో కూటమి ముందుకు వెళ్తా ఉంది. ఆర్థికపరమైన సమస్యలు అనేకం ఉన్నాయి, కానీ వనరులు సృష్టించుకుంటూ ఎక్కడికక్కడ అవసరమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రజలందరూ గమనించండి, ఇక్కడ ఇచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. తప్పకుండా ఇది ఒక మంచి సెంటర్ అవుతుంది, ఇది ఒక మంచి స్పోర్ట్స్ హబ్ అవుతుంది. దీంతో పాటు ఏదైతే లారీ స్టాండ్లో ఇప్పటికీ అనేక సందర్భాల్లో కమిషనర్ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు, గౌరవ ఎంపీ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు, శాప్ చైర్మన్ ఈయన కూడా మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఖేలో ఇండియా ద్వారా ఏదైతే మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సుమారు 50 కోట్లతో ఆ పని కూడా చేయాలన్న ఆలోచనతో మేము ఉన్నాము. డిపిఆర్ సబ్మిట్ చేసి ఉన్నాం కార్పొరేషన్ నుంచి, శాప్ నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తూ ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఒక క్రీడా హబ్ కింద తీర్చిదిద్దే కార్యక్రమం ఈరోజు కూటమి తీసుకుంటుంది. దాంట్లో భాగంగా రాజమహేంద్రవరం అనేది
ఒక హబ్ కింద కూడా తీర్చే కార్యక్రమం మేము తీసుకుంటామని సందర్భంగా తెలియచేస్తూ నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను. గతంలో శాప్ వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ విధానాలు వేరు. ఈ శాప్ వేరు, ఈ శాప్ చైర్మన్ వేరు, ఇతని ఆలోచనలు వేరు. బోత్ ఆర్ నాట్ సేమ్ అన్న విషయం గమనించాలని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమంతో పాటు అనేకమైన కార్యక్రమాలు ఊరిలోని హుటాహుటీని చేసుకొని వెళ్ళిపోయారు. దాంతోపాటు తుమ్మలవలో కూడా అనాలోచనతో కార్యక్రమం చేస్తే కూటమి వచ్చిన తర్వాత కమిషనర్ గారితో మేము చర్చించి దేవీ చౌక్లో ఏదైతే సమస్య ఉందో శాశ్వత పరిష్కారం కింద డ్రైన్ తుమ్మలో అంతా తిరిగి వెళ్ళడం వల్ల కాదు, ఆ రెయిన్బో కరాచీ స్వీట్స్ అమ్మట ఆ వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి మేజర్ డ్రైన్కి కలిపే విధంగా కమిషనర్ గారు మంచి ఆలోచనతో చేసి ఎక్స్పెండిచర్ కూడా తగ్గించి ఆ కార్యక్రమానికి శాశ్వత పరిష్కారం చూపించాం. కానీ అప్పుడు రోజా గారు వచ్చి దేనికి శంకుస్థాపన చేశారు? నీ ముక్కు ఎదురా అంటే ఎలా చూపించాలి, కానీ రోజా గారు నీ ముక్కు ఏంట్రా అంటే ఎలా చూపించడానికి ట్రై చేశారు. తక్షణమే ఆ రోజు ఆపమన్నాం, ఆపించి ఈరోజు పూర్తి చేసుకున్నాం. అది కూడా అయ్యింది. ఆవిడ వెళ్ళిపోయారు, శిలాపథకం వేసుకున్నారు. ఈరోజు స్పోర్ట్స్ కాంప్లెక్స్ని మళ్ళా పూర్తి చేసే కార్యక్రమం కూటమే చేస్తూ ఉంది. నేను మరలా చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి గొప్ప ఆలోచనతో వెళ్తా ఉన్నారు. వాళ్ళ యొక్క ఆలోచన నరేంద్ర మోడీ గారు పైనుంచి ప్రోత్సాహాలు అందిస్తున్నారు కాబట్టి ఈ బండి పరిగెడతా ఉంది, డబుల్ ఇంజిన్ బండి. మానసిక శారీరక ఆరోగ్యం అనే అంశంలో ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నప్పటికీ ఈ దేశంలో అనేక విలువిద్యలు అనేక రకాలైన స్పోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటికీ ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. దేశంలో క్రీడాకారుల్ని తయారు చేయాలి. అనేక మంది క్రీడాకారులకి పీటీ ఉషా ఈవేళ రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు. మాటలు చెప్పడం కాదు, చేతలతో మండల స్థాయి దాకా గ్రామాల్లో ఈ క్రీడలను ప్రోత్సహించాలి. అదే ఏదైతే ఖేలో ఇండియా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, దానికి కూడా ఈ నగరంలో 50 కోట్ల రూపాయలతో డిపిఆర్ పంపించారు. అది కూడా కేంద్రం మంజూరు చేయడం, కేంద్రం రాష్ట్రం కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్లో అనేక రకాల కార్యక్రమాలను పుష్కరాల లోపల చేస్తూ రాజమండ్రి నగరాన్ని మరింత శోభతో కల్చరల్ సిటీ, కల్చరల్ క్యాపిటల్గా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో అటు కమిషనర్ గారు ఇటు ఎమ్మెల్యే గారు అందరం కలిసి ఒక మంచి ఆలోచనతో ఈ రాజమండ్రిని పుష్కరాలు వచ్చే టైంకి కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులను సమీకరించి ఈవేళ ఈ స్పోర్ట్స్ క్లబ్ అనేది మన నగరానికి ఒక మంచి కళనిచ్చేటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు స్పోర్ట్స్ డెవలప్ అయిందన్న, విభజిత ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ ఇన్ఫ్రా కావచ్చు, అదేవిధంగా క్రీడాకారులు కానీ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొని వచ్చారన్న, అది కేవలం చంద్రబాబు నాయుడు గారితోనే గతంలోనూ జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. తదనుగుణంగానే విభజిత ఆంధ్రప్రదేశ్లో 2014-19లో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు మున్సిపల్ పరిధిలో అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో స్పోర్ట్స్ అథారిటీ కంబైండ్ అయి అనేక ప్రాజెక్టులకు ఆ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. శ్రీకారం చుట్టడంతో పాటు రూరల్ ఏరియాలో కూడా క్రీడా వికాస కేంద్రాలు ఉండాలని చెప్పి మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంస్ని ఆ రోజు శంకుస్థాపన చేసి దాదాపు 80%-90% కూడా ఆ రోజు పూర్తి చేయడం జరిగింది. దురదృష్టవశాతం ఆ రోజు ప్రభుత్వం కోల్పోవడం, గత 5 సంవత్సరాలు క్రీడలకి అమావాస్య పట్టిట్టు, గ్రహణం పట్టిట్టు గత 5 సంవత్సరాలు క్రీడలు అధోగతి పాలయ్యింది. అదేవిధంగా క్రీడాకారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి రావడం, అదేవిధంగా దేశంలో నరేంద్ర మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనతో క్రీడలను ప్రోత్సహించాలి, క్రీడలు అభివృద్ధి చెందాలి, క్రీడాకారులు రాణించాలి, తనుగుణంగా ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని కూడా ప్రకటించడం జరిగింది. ఒకప్పుడు హర్యానా ది బెస్ట్ పాలసీ, ఒరిస్సా ది బెస్ట్ పాలసీ అనే పరిస్థితి నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ ప్రకటించి ఒలింపిక్స్లో కానీ గోల్డ్ మెడల్ కానీ సాధిస్తే 7 కోట్ల రూపాయల ఇన్సెంటివ్తో పాటు గ్రూప్ 1 పోస్టును కూడా ఇవ్వడంతో పాటు మీరు చూసే ఉంటారు, గౌరవ నారా లోకేష్ గారు స్పోర్ట్స్ అథారిటీ రిక్వెస్ట్ మేరకు మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి అనేక మంది క్రీడాకారులు వితౌట్ ఎగ్జామ్తో మాకు జాబ్స్ ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ పెట్టాం.
ఆ రోజు నందమూరి తారక రామారావు గారిని కలిసి అనేక మంది క్రీడాకారులు దేశ స్థాయిలో ఈరోజు ఆర్మీలో ఏ విధంగా బార్డర్ను కాపాడుతున్నారో, దేశ గౌరవాన్ని కాపాడుతున్నారో, మేము కూడా జాతీయ పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరవేసి మన జాతి గౌరవాన్ని కాపాడుతాం, మాకు కూడా సముచిత గౌరవం ఇవ్వాలని చెప్పి ఆ రోజు రిక్వెస్ట్ చేశారు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్న గతం మళ్ళా వచ్చిన ప్రభుత్వాలు దాన్ని కొనసాగించలేదు. కానీ నారా లోకేష్ గారు దాన్ని ముందుబడి చొరవ చూపించి వితౌట్ ఎగ్జామ్తో దేశ చరిత్రలో ఏ నోటిఫికేషన్ వచ్చే ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చే మొన్న జీవో తీసుకొని వచ్చిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. దాని అనుగుణంగానే 471 పోస్టులు ఈ డిఎస్సీలోనే క్రీడాకారులకు వితౌట్ ఎగ్జామ్తో పోస్టులు ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. దాంతోపాటు 3% ఉద్యోగ రిజర్వేషన్తో పాటు యూనిఫామ్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో 5 డిసిప్లైన్స్, ఆ 5 డిసిప్లైన్స్ సంబంధించి దానికి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా జీవో ఇవ్వడం జరిగింది. పాలసీ ఒక పక్క, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పక్క, ప్రోత్సాహం ఒక పక్క, అన్ని విధాలుగా ముందు తీసుకెళ్తుంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని చెప్పి ఒక సబ్ సెంటర్స్ను కూడా డెవలప్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే గ్రామ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. అది ఒక పక్క రాష్ట్ర స్థాయిలో ఒక ఎత్తు. ఇక్కడ రాజమండ్రిని స్పోర్ట్స్ సెంటర్గా మార్చాలి, స్పోర్ట్స్ హబ్గా మార్చాలి. గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన నాటి నుండి నేను శాప్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాను. రాజమండ్రికి ఏమి ఇస్తాం, రాజమండ్రికి స్పోర్ట్స్ పరంగా ఏ విధంగా డెవలప్ చేయగలుగుతాం, ఏవైతే నేషనల్ గేమ్స్ ఇక్కడ ఏ విధంగా పెట్టగలుగుతాం. ఈరోజు అనేక సందర్భాల్లో మా మీద ఒత్తిడి కూడా తీసుకొని రావడం జరిగింది. తనకు అనుగుణంగానే ఒక పక్క ఈరోజు రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారు అద్భుతంగా ఈరోజు ఒక స్పోర్ట్స్ మ్యాన్గా ఉండి సహకారంతో ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, స్పోర్ట్స్ అథారిటీ ఒక కంబైన్డ్గా ఈరోజు ది బెస్ట్. ఈరోజు చూస్తే ఇది ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మీరు ఈ పేరు కూడా చూస్తే ఈ పేరు ఈరోజు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరగాలి. గోదావరి పుష్కరాలంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి ఆ పుష్కరాల్లో పాల్గొనాలని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో దీనికి సంబంధించి అంత ప్రాశస్త్యం పొందింది. అయితే ఈ పుష్కరాలు చాలా ప్రాధాన్యత ఉంది, ప్రాశస్త్యం ఉంది. అలాంటి పుష్కరాల పేరుతో ఈరోజు ఈ స్టేడియంను కూడా నిర్మించడం ఒక అద్భుతం, ఒక చరిత్ర. ఈ చరిత్రను మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటివి, ఎందుకంటే ఒక ప్రాంతానికి సంబంధించిన చరిత్రను గుర్తుంచుకునే విధంగా ఈ స్టేడియానికి నామకరణం చేసిన ఎమ్మెల్యే గారికి, దానికి సహకరించిన కమిషనర్ గారికి ప్రత్యేకంగా స్పోర్ట్స్ అథారిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇది ఒక ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి ప్రజాప్రతినిధులు ముందుకు రావడం అనేది ఒక శుభసూచకంగా కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఇది క్రీడాకారులు ఉపయోగించుకోవాలి, అసోసియేషన్స్ ఉపయోగించుకోవాలి, ఫెడరేషన్ వారిగా రేపు భవిష్యత్తులో కూడా ఇక్కడ నేషనల్ మీట్స్ పెట్టే విధంగా కార్యాచరణ కూడా రూపొందిస్తూ ఈరోజు రైఫిల్ షూటింగ్ సెంటర్ ఈరోజు రెండే ఉన్నాయి. ఒకటి మొన్ననే తిరుపతిలో ప్రారంభించడం జరిగింది, ఇక్కడ రాజమండ్రిలో ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈరోజు రైఫిల్ షూటింగ్ రేంజ్ కానీ, చెస్ కానీ ఈరోజు చాలా మంది చెస్ ఈరోజు రాణించాలనుకుంటున్నారు. దానికి ఇది ఒక ఫౌండేషన్ కూడా అవుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మేము మొన్నే ఎమ్మెల్యే గారు మేము ఒక 3 నెలల ముందు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆ రోజు చెప్పారు, మేము కూడా చెప్పాం, అతి త్వరలోనే మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది, చేతల ప్రభుత్వం. ఏదో వచ్చి రాయిలు వేసేసి పేర్లు వేసుకొని శంకుస్థాపనలు చేసుకొని పోయేది కాదు, చేసి తిరుగుతామని చెప్పి ఆ రోజు ఇక్కడే మేము మీ సమక్షంలో చెప్పాం. 1 నెల లేట్ అయినప్పటికీ దీన్ని ప్రారంభించడం జరిగింది. మరొకసారి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలియజేసుకుంటూ, దీనికి నిజంగా స్పోర్ట్స్ అథారిటీ నుంచి రాజమండ్రి ప్రజల గురించి నిరంతరం ఆలోచించే ఒక యువ ఎమ్మెల్యే వాసన్న గారికి స్పోర్ట్స్ అథారిటీ తరఫున మరొకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ, కమిషనర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.